నిమ్మకాయ దీపం అనేది కుజదోషాలు, కాలసర్పదోషాలు, వ్యాపార, కుటుంబ, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వారికి చక్కని తరుణోపాయం. ఈ నిమ్మకాయ దీపాన్ని వలన శక్తి స్వరూపిణైన అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. నిమ్మకాయలు అంటే శక్తి స్వరూపిణైన దుర్గాదేవికి చాలా ఇష్టం. నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి, గ్రామ దేవతలైన అమ్మవార్లకు మనం వెలిగిస్తాము. నిమ్మకాయల దండను అమ్మవారికి వేసి నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం వల్ల త్వరగా ఫలితం కలుగుతుందని నమ్ముతారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే మహాలక్ష్మీదేవికి, సరస్వతీదేవికి, దేవతలకు మనం నిమ్మకాయలతో దండ కానీ నిమ్మకాయ దీపాలను కానీ వెలిగించకూడదు. నిమ్మకాయ దీపాన్ని దుర్గాదేవికి మాత్రమే నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తాము. సంసారంలో ఆర్థిక గొడవలు వంటివి ఉన్నవాళ్ళకి ఆర్థిక సమస్యలు తీరడానికి నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తారు. భార్యాభర్తలు, పిల్లలు, స్నేహితులు, బంధువుల మధ్య తగాదాలు, ఇటువంటి సమస్యలు ఉన్నవారు నిమ్మకాయ దీపాన్ని రాహుకాలంలో వెలిగించడం వల్ల ఫలితం లభిస్తుంది. నిమ్మకాయ దీపాలను మంగళవారం, శుక్రవారం అంటే దేవికి అనుగ్రహం లభించేటువంటి వారాల్లో మాత్రమే వెలిగిస్తారు. మంగళవారం, శుక్రవారం రోజుల్లో వెలిగించే దీపాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నిమ్మకాయ దీపం వెలిగించేటప్పుడు మచ్చలు లేనటువంటి నిమ్మకాయలను తీసుకోవాలి. ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి నిమ్మకాయలు తీసుకోవాలి. 4వ రోజు తలస్నానం, 5వ రోజు తలస్నానం చేసేసి నిమ్మకాయ దీపాన్ని వెలిగించకూడదు. శుక్రవారం నాడు దేవి అనుగ్రహం కోసం నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తే గ్రహదోషాలు పోతాయి.